నమస్తే వన్ టీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ప్రశ్నలను ఎదుర్కొనేందుకు వ్యవస్థలు సిద్ధంగా ఉండాలి. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్య. మూడు వేల మంది జాడగల్లంతో కొలంబియాలో అంతులేని విషాదంగా భూకంప ఘటన. ఆన్లైన్లోనే గ్రీన్ కార్డు పౌరసత్వ దరఖాస్తులు, అమెరికా ప్రభుత్వ కొత్త నిబంధన. రష్యాపై ఉక్రెయిన్ భారీ దాడి, 12 మంది మృతి, 39 మందికి గాయాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పవన్ కళ్యాణ్కు అస్వస్థత, ఆసుపత్రిలో చేరినటువంటి పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురి కావడంతో విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్న సమయంలో ఆయనకు కార్డియాక్ సంబంధిత సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆయనను హుటాహుటిన విజయవాడ ఆయుష్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎంబీబీఎస్కు పాత ఫీజులు ఖరారు చేస్తూ కాలోజీ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్. రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026, 2029 బ్లాక్ పీరియడ్కు సంబంధించి ఫీజులను పెంచకుండా పాత ఫీజులను కొనసాగిస్తూ కాలోజీ నారాయణరావు వర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ జీవో నెంబర్ 98 ప్రకారం 2023, 2026 కాలానికి ఉన్న ఫీజు స్ట్రక్చరే వచ్చే 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని వర్సిటీ రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్లో ట్రంప్ టవర్స్, కోకాపేటలోని గోల్డెన్ మైల్లో ఒక్కోటి 65 ఫ్లోర్లతో 2 టవర్ల నిర్మాణం. దక్షిణ భారతంలో ఇది అత్యంత ఎత్తైన టవర్. ఆర్గనైజేషన్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టుతో అడుగుపెట్టింది. భారత్లో ట్రంప్ బ్రాండ్కు అధికారిక ప్రతినిధిగా ఉన్న ట్రెబెకా డెవలపర్స్ హైదరాబాద్కు చెందినటువంటి ఇరా రియాలిటీతో కలిసి ఈ ట్రంప్ టవర్స్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. మంగళవారం నాడు ఇక్కడ ట్రెబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేష్ మెహతా, ఇరా రియాలిటీ వ్యవస్థాపకుడు నర్సిరెడ్డి మాట్లాడుతూ కోకాపేట్ గోల్డెన్ మైల్ రోడ్డులో 4 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కోటి 65 అంతస్తులతో మొత్తం 2 టవర్లను అభివృద్ధి చేస్తున్నట్లు వారు తెలియజేశారు. పౌరుల నుంచి ప్రశ్నలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థలు సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ సూచించారు. పౌరుల హక్కులపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థలపై అంచనాలు పెరుగుతున్నాయని, ప్రజలు అప్పగించిన అధికారానికి ఆయా వ్యవస్థలు, సంస్థలు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మనం మునిపెన్నడూ లేని కాలంలో ఉన్నాము. ఇప్పుడు ప్రజలకు తమ హక్కులపై, తమను పాలించే వ్యవస్థలపై గతంలో కంటే ఎక్కువగా అవగాహన ఉంది. ఈ మార్పు ఎప్పటికైనా రావాల్సిందే. అయితే ఈ పెరుగుతున్న అవగాహన అంచనాలను, బాధ్యతలను పెంచుతోంది. దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియాలో సోమవారం సంభవించిన పెను భూకంపం ధాటికి వేలాది మంది జాడగల్లంతైంది. రెక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి కుప్పకూలిన భవనాల్లో మరణించిన వారి సంఖ్య మంగళవారానికి 224కు పెరిగింది. పశ్చిమ కొలంబియాను చివురుటాకులా వణికించినటువంటి పెను భూకంపం ఘటనలో 3000 మందికి పైగా జనం జాడ తెలియకుండా పోయిందని రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అంచనా వేస్తున్నాయి. గ్రీన్ కార్డు, పౌరసత్వం, ఆశ్రయం వంటి కొన్ని వలస దరఖాస్తులను ఆన్లైన్లో దాఖలు చేయడాన్ని అమెరికా తప్పనిసరి చేయనున్నది. ఈ మార్పు వల్ల ఖర్చులు తగ్గుతాయని, పొరపాటు నివారించవచ్చని, కేసుల పరిష్కార ప్రక్రియ వేగవంతం అవుతోందని అధికారులు తెలిపారు. ఫెడరల్ రిజిస్టర్లో సోమవారం ప్రచురితమైనటువంటి అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కొత్త నిబంధన ప్రకారం కనీసం 180 రోజుల పాటు ఆన్లైన్ దాఖలకు అందుబాటులో ఉన్న ఏ ఫామ్ అయినా ఇకపై ఆ పద్ధతిలోనే సమర్పించాల్సి ఉంటుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రష్యాకు భారీ నష్టం జరిగింది. ఈ యుద్ధం మొదలైన తర్వాత ఒకేసారి అత్యధిక ప్రాణ నష్టం సంభవించింది. రష్యాపై తాజాగా ఉక్రెయిన్ జరిపినటువంటి డ్రోన్ దాడిలో ఏకంగా 12 మంది మరణించారు. మరో 39 మంది వరకు గాయపడ్డారు. సెంట్రల్ రష్యా టాటార్స్థాన్ పరిధిలో ఉన్నటువంటి నినెకామ్స్క్ పట్టణంపై ఉక్రెయిన్ డ్రోన్తో దాడి చేసింది. ఈ విషయాన్ని స్థానిక మీడియా సోమవారం వెల్లడించింది. నివేకామ్స్ పట్టణం ఉక్రెయిన్ సరిహద్దుకు దాదాపు 1000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంటుంది. కర్నూలు దేవనగర్లో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
దేవనగర్లో నిలిచిపోయినటువంటి కమ్యూనిటీ హాల్ నిర్మాణపు పనులను త్వరలో తిరిగి ప్రారంభిస్తామని, అదనంగా మరో కమ్యూనిటీ హాల్ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కేసీ కెనాల్కు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు నగరంలోని ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాకు కొత్త పరిశ్రమలను తీసుకువచ్చిన యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. టీడీపీ నాయకుడు ఇంతియాజ్ బాషా హత్య కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని, మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఒకళ్ళు ఆల్ ఓవర్ స్టేట్ ఎమ్మెల్యేస్, మంత్రులు, వీలైనప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు గారు కూడా పాల్గొని డోర్ టు డోర్ ప్రోగ్రామ్ గ్రాండ్గా సక్సెస్ అవుతా ఉంది. దాని భాగంలో ఈరోజు 25 వార్డులో ఒక డెవలప్మెంట్స్ ఏమంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ చర్చు చాలా మంది ఇక్కడ ఉండేవాళ్ళు చర్చ్ది సందర్భాల్లో చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్రీవియస్ గవర్నమెంట్స్తో, అప్పుడు నాయకులతో. అది కాలే మనం వచ్చిన తర్వాత పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు దాంతో ఏమైనా లోన్స్ కానీ లేకపోతే ఇంకేమైనా డెవలప్మెంట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా పట్టాలు మీరు తెలుసు, చంద్రబాబు గారు క్లియర్గా సార్ ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే కొన్ని ఏళ్ళ నుంచి ఉండే వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళకి క్లియర్ టైటిల్ ఇచ్చేసేయండి, పట్టాలు ఇచ్చేయండి అని చెప్పి నిర్ణయించారు. దాని తగ్గట్టుగా మంగళగిరిలో మీరు చూసింటే ఎన్నో వేలాది మందికి గుడి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కర్నూలులో కూడా మనకు వచ్చిండే వరకు వందల్లో ఉన్నాయి ఇప్పటి వరకు. ఎందుకంటే నా నియోజకవర్గం ప్యూర్ సిటీ కాబట్టి ఇక్కడ ఏమేమి ఉన్నాయో పాసిబిలిటీ అన్నీ ఇస్తున్నాం. ఇప్పుడు చర్చ్ పక్కన కూడా కొంతమందికి గుడ్సలు ఉన్నాయి, అవి కూడా పట్టాలు ఇచ్చే దాంట్లో ఉన్నాం. ఒకసారి పట్టాలు ఇచ్చినారంటే వాళ్ళు లోన్ రైజ్ చేసుకునే దాన్ని, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి హౌస్ కట్టుకునే కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఎలిజిబుల్ అవుతారు. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. త్రూఅవుట్ మా 33 వార్డ్స్లో కర్నూలులో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి కంప్లీట్ చేస్తాం త్వరలో. అలాగే ఇక్కడ కమ్యూనిటీ హాల్ది కూడా 2 కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. అప్పుడు ఫాదర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇనాగ్రేట్ చేయడం, ఫౌండేషన్ వేసి కొంత వర్క్స్ అయిన తర్వాత సబ్సిక్వెంట్లీ అవన్నీ అట్లే ఉండిపోవడం జరిగింది. ఒక కమ్యూనిటీ హాల్ది ఆల్రెడీ ఎస్టిమేట్ చేయడం జరిగింది. త్వరలో అది కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తాం. ఇప్పుడే ఇంకో కమ్యూనిటీ హాల్ చూసాం, అది కూడా వర్కౌట్ చేసి కంప్లీట్ చేస్తాం. సో ప్రజలకి ఇట్స్ ఎ మ్యూచువల్ థింగ్ అండి. కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని రోడ్లు వేయాల్సి ఉంటాయి. రోడ్లు వేయాలంటే కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు కొంతమంది ఏమంటారు, కొంతమంది వేయద్దంటారు. ఇవన్నీ డిస్కస్ చేసి అక్కడ ఉండే వాళ్ళు ప్రజలు కూడా డిస్కస్ చేసుకొని మ్యూచువల్గా చేస్తే క్లియర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఫెన్సింగ్ కూడా కేసీ కెనాల్కి ప్రొటెక్షన్గా మరి ఎక్కడెక్కడ పోయిందో అవంతా కూడా కంప్లీట్ చేసే దాంట్లో ఉన్నాం. గార్డెన్స్ డెవలప్ చేసే దాంట్లో ఉన్నాం. ఎలక్ట్రిక్ పోల్స్ ఏమైనా ఇష్యూ ఉంటే అది చేస్తూ ఉన్నాం. అండ్ దెన్ డ్రైనేజెస్కి సంబంధించిన కూడా ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కడికక్కడ చేస్తూ పోతున్నాం. దానికి కూడా పెద్ద ఎత్తున బడ్జెట్ రిలీజ్ కావడం జరిగింది. సో ఫ్యూచర్లో అది కూడా ప్లాన్ చేస్తాం. సో ఓవరాల్ డెవలప్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ పీపుల్ ఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద గవర్నమెంట్ అండి. మీరు చూస్తే బళ్ళారి చౌరస్తా దగ్గర మొన్ననే August 5th ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది హైదరాబాద్ నుంచి బెంగళూరు పోయే చోట రోడ్డు చేసాం. నెక్స్ట్ బెంగళూరు పోయేకి కర్నూలు నుంచి లెఫ్ట్ సైడ్ ఉంది, అది కూడా ఒక ఆల్టర్నేట్ బైపాస్ది ప్లాన్ చేస్తున్నాం. ఇది కాకుండా బస్ స్టాండ్కి వెనకాల ఉండేది కూడా బైపాస్ క్లారిటీ ఉంది. అంతా నిన్ననే కమిషనర్ గారితో రివ్యూ చేయడం జరిగింది. సో దట్ ఆల్టర్నేట్ అంటే ఇప్పుడు మనం అందరం కూడా బళ్ళారి చౌరస్తా పైన నుంచే పోతాం. ఐదర్ బెంగళూరు అనుకోండి, హైదరాబాద్ అనుకోండి, టువర్డ్స్ ఆదోని కానీ ఇట్లా ఏ బళ్ళారి పోవాలనుకున్నా ఇదే రూటు. ఇంకోటి ఆల్టర్నేటివ్ మనం బస్ స్టాండ్ వెనకాల రోడ్ కానీ రెడీ అయిందంటే కంజెషన్ ఇక్కడ తగ్గేదానికి ఉంటుంది. సో వీఆర్ వర్కింగ్ ఏవేవి ఆల్టర్నేట్స్ ఏమేమి ఉన్నాయి, కర్నూలులో ఎక్కడెక్కడ ఇష్యూస్ తగ్గించేదానికి, అంటే ట్రాఫిక్ ఈజీగా ఫ్లో అయ్యేదానికి ప్లాన్ చేస్తున్నాం. ఇంకోటి కిడ్స్ వరల్డ్ నుంచి కూడా బుధవారపేటకి ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అంతా కొద్ది షార్టేజ్ ఉంది కాబట్టి కొద్ది డిలే అయింది. అది కూడా త్వరలో కంప్లీట్ చేసి ఏదైతే కిడ్స్ వరల్డ్ దగ్గర నుంచి బుధవారపేట బ్రిడ్జ్ వరకు అది కూడా ఆల్రెడీ సానుకూలంగా ప్రజలందరూ కూడా స్పందించారు. వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇచ్చేదానికి ఉన్నారు. సో అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇదే కాకుండా కిడ్స్ వరల్డ్ నుంచి ఒక బ్రిడ్జ్ వేయాలని బుధవారపేటకి, మీరు కిడ్స్ వరల్డ్ మేమే స్వతహాగా వచ్చి, ఎందుకంటే ఆ సొసైటీ మేమే ఎప్పటి నుంచో రన్ చేస్తున్నాం కాబట్టి ముందుకు వచ్చి మేము కూడా ఆ రోడ్డు లోపల నుంచి ఇచ్చి హంద్రీ దగ్గర నుంచి బ్రిడ్జ్ చేసి చేస్తాం. అది బడ్జెట్స్ ఇంపార్టెంట్ అని చెప్పి మొన్ననే మా నారాయణ గారు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి డెవలప్మెంట్ విషయంలో అంటే అది కూడా ప్రపోజల్ రన్ చేస్తున్నాం. అది ఏంటంటే ఆ బ్రిడ్జ్ వచ్చిందంటే అగైన్ సేమ్ థింగ్, మనకి
కంజెషన్ ఇన్ రాజీవ్ గారి సెంటర్ దగ్గర కంజెషన్ తగ్గి ఇక్కడ నుంచి సో వీఆర్ వర్కింగ్ అండి. ఇప్పుడే మా నారాజ్ యాదవ్ గారు చెప్పినట్లు ముఖ్యంగా గవర్నమెంట్స్ హ్యాస్ టు కంటిన్యూ. నాయకులు మేము ఇప్పుడు అవగాహనతో ఏమేమి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని మేము పనిచేస్తుంటాం కాబట్టి ఎస్పెషలీ మా అట్లా గవర్నమెంట్స్ కానీ కంటిన్యూ అయ్యి మా అట్లా నాయకత్వం కానీ కంటిన్యూ అయితే ఎన్నో డెవలప్మెంట్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ప్రజలకు అందరూ కూడా ఎప్పుడు అదే రిక్వెస్ట్ చేస్తే కులాలు మతాలు కాదండి చూడాల్సింది, ఉండేదానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రోగ్రాంలో మా మంత్రి గారు వారానికి 2-3 రోజులు ఎంత బిజీగా ఉన్నా కూడా తీసుకుపోవడం, ప్రజల సమస్యలు వినడం, పరిష్కారం స్పాట్లో చేయడం అనేది ఒక గొప్ప వరం మనకు. అట్లాగే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఉంది అని చెప్పేసి కనీసం 3 టర్ములు 4 టర్ములు ప్రభుత్వాలు ఉంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇకనైనా కూడా నేను ఈ ప్రాంత ప్రజలకు కానీ నగర ప్రజలకు కానీ చెప్పేది ఏమంటే ఎప్పుడు కూడా ఒక నాయకుడిని కనీసం 3 టర్ములు 4 టర్ములు గెలిపించుకుంటే అతనికి ఉన్న అవగాహన వల్ల పని చేయగలుగుతాడు. ఒక టర్మ్ ఒకరిని ఒక టర్మ్ కులము మతము చూసి ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు నష్టం జరుగుతుందని చెప్పేసి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ నగరం ఈ నియోజకవర్గం ప్రజలకు చెప్తా అనేక సమస్యల్ని పరిష్కారం చేసినటువంటి నాయకుడు మా భరత్ గారు. 2 సంవత్సరాల్లోనే ఇంత పని చేశాడంటే కనీసం ఇంకొక 15 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఏ ఒక్క మనిషికి కూడా ఈ యొక్క నగరంలో ఈ నియోజకవర్గంలో ఇబ్బందులే ఉండవు, అడగాల్సిన అవసరం ఉండదు. కర్నూలు నగర్లోని శివప్ప నగర్కు చెందినటువంటి రామాంజీ భార్య వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. రామాంజీకి 5 ఏళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా కురువోడుకు చెందినటువంటి సుజాతతో వివాహం జరిగింది. ఈ వివాహం అనంతరం భార్య కుటుంబం వద్దే స్థిరపడాలని తల్లిదండ్రుల నుంచి 40 లక్షలు తీసుకుని రావాలని ఒత్తిడి చేస్తున్నట్లు రామాంజీ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయంలో బళ్ళారి కోర్టులో కేసు కూడా కొనసాగుతోందని తెలిపారు. ఈ ఘటనపై కర్నూలు 4వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు తమ కుమారుడికి రక్షణ కల్పించాలని వారు కోరారు. అదే సార్ మొదలైన సార్ నా భార్య గురించి చేత కాకుండా సార్ యాదో టార్చర్ చేస్తుంది సార్, ఫోన్ చేసి సతాయిస్తుంది సార్. 40 లక్షలు 50 లక్షలు నాకు అది అని మాట్లాడుతుంది సార్. నా వల్ల చేత కాదు సార్. నేను పొద్దున పోతే 2 రూపాయలు ఎట్లా తెచ్చుకునేవాడిని సార్, అంతే. ఏం కానిపోయినాక ఏమైంది ఏం లేదు, సీజరింగ్ చేసినారు. అక్కడ మనకి ఏం తెలియదు సార్, కానుపు గురించి గీరం గురించి ఏమేమి తెలియదు, మాకు ఏం చెప్పలేదు సార్. ఏమన్నా ఫోన్ చేస్తే మమ్మల్ని తంతాము పొడుస్తామని చెప్పడము, మమ్మల్ని బాధ పెట్టడము, మమ్మల్ని టార్చర్ పెట్టి లాస్ట్ సార్ 10 మంది కులసులు తోలకపోయినా లాస్ట్కి ఏం చేసింది, నేను కోర్టులో చూసుకుంటానని కోర్టులో చూసుకోండి సార్. కోర్టులో చూసుకున్నాక ఏం చేసినాను, ఇంకా నేను కోర్టుకు ఆయమ్మకు పెట్టుకున్నాక నేను పెట్టుకున్నా సార్. నేను పెట్టుకొని కోర్టుకు తిరిగితే ఆయమ్మకి ఏం చేసినారు, లాస్ట్కి లాయర్లు కానీ సార్ మీరు సంసారానికి పోండి సార్ మేడము ఆయన అంటున్నాడు. మామ అంతగానో అడుక్కుంటున్నాడు, మీ ఇల్లు బాడీకి తీస్తా అన్ని బాడీకి ఇప్పిస్తానన్నా కానీ లాయర్లు చెప్పినా ఎవరు చెప్పినా వినలేదు సార్. ఎవరు చెప్పినా వినలేదు. సర్లే అని చెప్పి 10 మంది సార్ 10 మంది వాళ్ళ దిక్కు రామను, కుటుంబం వచ్చి ఎవరైనా సంతకం చేసుకుని పోమను, నేను ఈడిచిపెట్టిపోతానని చెప్పినా సార్. అది వినలేదు సార్. ఇక్కడ నా లాయర్ల మీద నేను 100 మందిని దొరకొస్తా సార్, నేను సంతకం దొరుకుని పోతా సార్, నేను మరసంగా సాక్కుంటా సార్ అని వినలేదు. నా కోడలుగా సార్ మాకు న్యాయం కావాలి సార్, మాకు న్యాయం కావాలా. మా పెద్దల మాట వినడం లేదు, మేము ఏం చేయడం లేదు, మమ్మల్ని ఎవరు మాట వినడం లేదు సార్. మా కోడలు సార్, మా కోడలు తల్లి రెడ్డప్ప లక్ష్మి వినడం లేదు సార్. ఎవరు చెప్పినా వినడం లేదు. కుల మనుషులు పెద్ద మనుషులు చెప్పినా ఎవరు చెప్పినా లెక్క లాయర్లు చెప్పినా ఎవరు చెప్పినా లెక్క లేదు సార్. అస్సలు ఏమేమి మాట్లాడలేదు. నా కొడుకు ఆత్మహత్యం చేసుకున్నాడు సార్. పుర్ల ముందు దాగి చచ్చిపోయినకి టార్చర్ పెట్టి 40 లక్షలు కట్టి 50 లక్షలు కట్టంటే నేను ఎక్కడ పోతాను సార్. నాకు ఉండే పెద్ద కొడుకు ఆయన, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. నాకు ముగ్గురు కొడుకులు, ఒక కొడుకు. ఆ కొడుకు మీదే నన్ను బతుకుదామని ఆధారపడినా. నా పేరు మారేప్ప సార్. కర్నూలులో మాజీ మంత్రి బుడ్డా వెంగళరెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య రచించినటువంటి మహానేత బుడ్డా వెంగళరెడ్డి పుస్తకాన్ని టీజీ వెంకటేష్, బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ బుడ్డా వెంగళరెడ్డి ఆశయాలను ఆయన కుమారుడు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ముందుకు తీసుకెళ్తుండడం ఆనందంగా ఉందన్నారు. ప్రజాసేవకు బుడ్డా వెంగళరెడ్డి
రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం, మార్గదర్శకత్వం వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. బుడ్డ వెంగళరెడ్డి ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితుడుగా ఉండేవారని గుర్తు చేశారు. తమ కుటుంబానికి అన్ని వేళలా అండగా నిలిచినటువంటి టీజీ వెంకటేష్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొని బుడ్డ వెంగళరెడ్డికి నివాళులర్పించారు. పుస్తకాన్ని విడుదల చేయటం, మీ అందరి ముందు ఈ కార్యక్రమం జరగటం, మాకు అవకాశాన్ని కల్పించిన రాజశేఖర రెడ్డి గారు, వారి ఫ్యామిలీ మెంబర్స్ కృతజ్ఞతలు. రాజశేఖర రెడ్డి గారు గురించి మాట్లాడేదానికన్నా ఈరోజు బుడ్డా వెంకటరెడ్డి గారు వాళ్ళ తండ్రి గురించి మాట్లాడితే కొద్దిగా ఎక్కువగా సబబుగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు వారి కుమారుడైనా, ఏ లీడర్ అయినా ఈరోజు మాకు ఈ సందర్భంలో బుడ్డా వెంకటరెడ్డి గారు గుర్తొస్తుంటారు. ఆయన మనతో లేరు కానీ ఆయన ఆశయాలన్నీ మనతో ఉన్నాయి. ఆయనతో గడిపిన రోజుల్లో అన్నీ ఒక్కోటి గుర్తొస్తుంది. మరి బీవిరెడ్డి గారు చాలా చెప్పారు ఆయన గురించి. అలాగే ఓబ్లయ్య గారు చెప్పారు, పుల్లయ్య గారు చెప్పారు, మరి అలాగే చంద్రయ్య గారు చెప్పారు. మరి ఈ కార్యక్రమంలో వచ్చిన మరి రాజశేఖర రెడ్డి గారు, వారి శైలజ గారు, వారు రావటం, దంపతులుగా రావటం, వారి పెద్దల మీద ఉండే అభిమానాన్ని మరొకరి గుర్తు చేస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. బుడ్డా వెంకటరెడ్డి గారు నాకు సుపరిచితులు. పేపర్ మిల్లు నడవాలంటే ఫారెస్ట్ నుంచి శ్రీశైలం, ఆ ఫారెస్ట్ ఏరియా నుంచి మాకు రా మెటీరియల్ అంటే వుడ్ అనేది వస్తే కానీ ఫ్యాక్టరీ నడవదు అనమాట. ఆ కాలంలో అలాట్మెంట్ ఉండేది. ఇప్పుడైతే యూక్లిప్టస్ అంతా బయట పంటల నుంచి తీసుకొని వస్తారో అప్పుడంతా ఆ ఫారెస్ట్ మీదే డిపెండ్ అయి ఉన్న రోజులు. ఒక ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించినప్పుడు భీమమోహన్ రెడ్డి గారు నన్ను పిలుచుకోపోవడం, రాండి అని ఎన్టీ రామారావు గారు అంతకుముందు నాకు పరిచయం ఉన్న పొలిటికల్గా ఆయన రమ్మన్నారు, మాట్లాడతామన్నారు. అంటే అప్పుడు వెళ్ళటం, నాకు బోడీ కావాలని ఆయన ఎన్టీ రామారావు అన్నప్పుడు 2 lakhs తెప్పించి ఇచ్చేదాన్ని పోతే లేదు, నాకు 1 లక్ష 1 రూపాయి చాలు మీకు అని చెప్పడం. ఇవంతా ఆయనతో ఉండే సంబంధాలు అప్పుడు. అదేవిధంగా మా మిత్రులు భీమమోహన్ రెడ్డి గారు కూడా ఎన్టీ రామారావు గారితో డిఫరెంట్ విధంగా ఆయన సంబంధాలు రావటం. ఉభయులు పార్టీ పుట్టినప్పుడు ఎన్నో కార్యక్రమాలు, ఒక కర్నూలు జిల్లానే కాకుండా స్టేట్లో ఆయన పదవిలో ఉండి కూడా చాలా సహకారాలు పార్టీకి అందించాడు. నేను పదవిలో లేకుండా ఒక మిత్రుడుగా చాలా సహకారాలు అందించాను. కొన్ని మార్లు మనం చేసిందేవి చెప్పలేకపోతుంటాము. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారికి మనం వీళ్ళకి ఇచ్చేయండి టికెట్ అంటే ఇచ్చేదానికి సిద్ధంగా ఉండేవాడు. బీవిరెడ్డి గారు చెప్పి నేను చెప్పని ఇంకా మిత్రులు ఉన్న ఆయన క్లోజ్గా ఉండేవాడు. ఆయన లైక్స్ అండ్ డిస్లైక్స్ అయితే రామారావు ఇష్టపడితే విపరీతంగా నెత్తిమీద పెట్టుకుంటాడు. దాని మీద ఆయన మనుషుల మీద నమ్మకం వస్తే ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. మరి ఆయన ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో టికెట్లు ఇస్తున్నారు అనే సందర్భంలో నాకు శివరామరెడ్డి అని ఒక కాంట్రాక్టర్ ఉంటారు. బుడ్డా వెంకటరెడ్డి గారు వాళ్ళంతా ఒక విధంగా కాంట్రాక్టర్, ఫారెస్ట్ కాంట్రాక్టర్గా చేస్తూ వచ్చేవారు. శివరామరెడ్డికి నువ్వు తీసుకుంటావా అని నేను అడగడం చెప్పాను. లేదు, బుడ్డా వెంకటరెడ్డి గారు చాలా బాగుంటారు అని నేను చెప్పటం. అంతలో బీవిరెడ్డి గారు వారి ముందుకు తీసుకుపోవటం, నేను చెప్పటం, ఇవంతా అనుకోకుండా జరిగిందే కార్యక్రమం. బీవిరెడ్డి గారు నేను మిత్రులైన ఆయన ద్వారాలో ఆయన చెప్పటం, నా దారిలో నేను చెప్పటం. కానీ బుడ్డా వెంకటరెడ్డి గారు బీవిరెడ్డి గారు చెప్పినట్లు ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని సంవత్సరాలకు మేము ఆయన చెప్పేది కాదు ఎన్టీ రామారావు గారికి, ఆయన మన గురించి చెప్పే పరిస్థితుల్లో ఆయన అంత గొప్పతనాన్ని ఎన్టీ రామారావుకు దగ్గర కావటం జరిగింది.
మినిస్టర్గా ఇవ్వలేదు కానీ చరిత్ర మర్చిపోయిండొచ్చు మనం చాలామంది. జిల్లా ఇన్ఛార్జ్ అప్పుడు ఒక క్యాబినెట్ మినిస్టర్గా క్రియేట్ చేసి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా అంటే కొత్త విధానాన్ని మొదలుపెట్టారు తెలంగాణ కొంతకాలమైన. కామారెడ్డి జిల్లా బిర్కూరు మండలం మంజిరా నది చెక్ డ్యాం వద్ద తమ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యుల ఇబ్బంది పెట్టడం వల్లనే మారాల్సి వచ్చింది అన్నారు. 6 మాసాల్లో సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని అన్నారు. సీఎం మంత్రులకు చెప్పినటువంటి మంత్రులు ఫోన్లు లేపడం లేదు, వినడం లేదు అన్నారు. ప్రభుత్వం సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుంది అన్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇలాంటి హాట్ కామెంట్స్ చేశారు. శ్రీనివాసరెడ్డి కూర్చున్నాడు, బట్టి కూర్చున్నాడు పొలిటికల్ ఆ ఛాంబర్లో. నేను పోయి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి గారు లేచాడు, కూర్చోసేనని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్నా. ఏందన్నాడు, నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా? నన్ను ఏమైనా కొన్నావా? కట్లట్లో సినా కొన్నావా చెప్పు, నాకేమైనా ఇద్దరు ఉన్నారు. నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు. నేను అమ్ముడు పోయినా నీకే చెప్పినా. లేదు, పోలేదు, ఇయ్యలేదు. మరి దేనికోసం వచ్చినా? ఈ సమస్యల కోసం వచ్చినా. ఏమైనా అయిందా? ఏం కాలేదా? ఏమైంది? 100 కోట్లు HDF ఉంటే 30 కోట్లు ఇచ్చారు. తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి. బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దవాఖాన బాన్సుడు బంద్ అయింది, కోర్టు దవాఖాన బంద్ అయింది. సిద్ధపరిసర వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. మరి వీటి కోసం వచ్చినాయి కదా నేను. లేదా బట్టి గారు చిన్న దగ్గరికి ఇలా లిస్ట్ మొత్తం తీసుకోండి, ఆ లిస్టు తీసుకొని 2 సార్లు ఇచ్చేయండి, ఒకసారి కాదు కానీ. ఇక పొంగులేటి గారు ఆ లిస్ట్ తీసుకోండి, 2 సార్లు మీరు ఇచ్చేయండి. ఇచ్చిన తెల్లారి ఫోన్ చేస్తే బట్టి లేవట్టాడు, పొంగులేటి లేవట్టాడు. ఏమని చెప్పుకోను నేను. ఇక మళ్ళీ అసెంబ్లీ జరుగుతుంది జనవరి 4 తారీఖు నాడు. ఆ ఛాంబర్ తీసుకుపోయి లోపల తీసుకుపోయి మీరు చెప్పారు కానీ బట్టి ఇవ్వలేదు, పొంగులేటి ఇవ్వలేదు, నాకు రూపాయి ఇవ్వలేదు. రూపాయి ఇవ్వలేదా? ఇవ్వలేదు. వేం నరేందర్ రెడ్డి గారు బయట పిలిచిండు. వేమన్నా సీనన్న బాధపడుతున్నాడు, అది ఇంకా పేమెంట్ కాలేదట. నువ్వన్నా మార్చిలో కూడా 3 విడతలు ఇప్పి. సరే ఆయన తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. తెల్లారి వేం నరేందర్ ఫోన్ చేస్తే ఆయన లేపడు. 50 సార్లు చేసిన, ఒకసారి కాదు 50 సార్లు లేపడు. దిగింది అని గంట పద చెప్తున్నాను. ఎవడు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే సాక్ష్యం. అన్నం పెట్టుకుని మరుస్తున్నా కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసినటువంటి బాధల వల్ల విద్యార్థి దశ నుంచే వ్యవసాయంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొలం బడి కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం ఏ కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కూరగాయ మొక్కలు నాటించారు. వంగ, టమాటా, మిరప, క్యాబేజీ, క్యాలీఫ్లవర్తో పాటు ఆకుకూరల విత్తనాలు వేయించారు. సిబిఐ మాజీ జేడీవీవి లక్ష్మీనారాయణ పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయంపై అవగాహనలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. మొక్కల సంరక్షణ విధానాన్ని విద్యార్థులకు వివరించారు. విద్యార్థి దశ నుంచే వ్యవసాయంపై అవగాహన కల్పించడం మంచి పరిణామమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆళ్ల శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ గ్రీన్ కార్ప్సో కోఆర్డినేటర్ బాబురావు, ఇక అగ్రికల్చర్ టీచర్ రమాదేవి, ఉపాధ్యాయులు, సిబ్బంది, జేడీ గ్రూపు సభ్యులు పాల్గొన్నారు. అంటే అక్కడ ఏం వేయాలి, ఆ మొక్కల్ని ఎలా సంరక్షించుకోవాలి, ఆ కూరగాయలను ఏమేస్తే బాగా పండుతుంది, అలాగే కెమికల్స్ వేయకుండా ఎలా పండించాలి, ఇవన్నీ ఎంతో చక్కగా వర్ణించారు. అలాగే మన కాలంలో ఏంటంటే ఇప్పుడు ఎవరు ఫార్మర్స్ అనేవాళ్ళు ఎక్కువగా మక్కువ చూపట్లేదు. ఇంజనీర్స్ అయిపోదాం, ఐపీఎస్ అయిపోదాం, కలెక్టర్లు అయిపోదాం అనుకుంటున్నారు, కానీ ఒక రైతు అవుదామని ఎవరు అనట్లేదు. వీళ్ళు రైతులు అవ్వడానికి అంటే మీరు ఎలా అవుతే ఎలా బాగుంటుంది అని రైతులకు కూడా మీరు ఒక అవకాశం అనేది ఇవ్వాలి, ఆ రైతులు లేకపోతే మనం లేము అని మాకు ఎంతో బాగా వర్ణించారు. అలాగే ఈ కాయగూర మొక్కలు అనేవి మేము బాగా సద్వినియోగం చేసుకొని మా మధ్యాహ్న భోజన పథకంలో మేము అవి వాడుకొని మేము పోషకాహారం తీసుకుంటాము. అలాగే ఇంత కూరగాయల మొక్కలు ఇచ్చిన జేడీ ఫౌండేషన్ వారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. నా పేరు పుష్పలత. అందరికీ శుభోదయం. నా పేరు పుష్పలత. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు పిఎంసి జడ్పిహెచ్ఎస్ ఏకోడూరు, కోటపాడు మండలం, అనకాపల్లి జిల్లా. ఇక్కడ మాకు ఇచ్చేసిన జేడీ ఫౌండేషన్ వారు మాకు మొక్కలు కార్యక్రమాలని మరి మీ ఆధ్వర్యంలో మేము చాలా చక్కగా ఇది చేయడానికి మేము ఎంతో సహాయ సహకారాలు మీకు అందిస్తాం సార్. అలాగే మా పాఠశాలలో ఈ కిచెన్ గార్డెన్లో మీరు ఇచ్చినటువంటి ప్రతి మొక్కని కూడా మేము ఉపయోగించుకొని మరి మా పిల్లలకి పొలం బడి అంటే వ్యవసాయం కూడా ఎట్లా చేయాలి ఏమిటి అనేది కూడా వాళ్ళు నేర్పడానికి మీరు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరొకసారి మీ జేడీ ఫౌండేషన్కి మా పాఠశాల తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. అలాగే మీరు ఇచ్చినటువంటి ప్రతి మొక్కని కూడా నాటి మరి రాబోయే రోజుల్లో కూడా మా పిల్లలందరూ కూడా చక్కగా వీటిని పెంచి దాని తాలూకా ఫలాలని మేము మా పిల్లలందరికీ కూడా అందించడానికి మేము సంగారెడ్డి జిల్లా పరిధిలోని జాతీయ రహదారి 65పై మంగళవారం జరిగిన 2 వేర్వేరు రోడ్డు ప్రమాదాలు విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మొగడంపల్లి మండలం సత్వార గ్రామ శివారులో కూలీలతో వెళ్తున్నటువంటి ఆటోను ట్యాంకర్ లారీ ఢీకొనడంతో 7 కూలీలు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారికి ఆసుపత్రికి తరలించారు. అదే రోజు కోహీరు మండలం కవేలి సమీపంలో 3 కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ప్రమాదంలో మరో 2 మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు కూడా తెలుస్తోంది. ఈ ప్రమాదాలపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనంతపురం వైద్య రంగంలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ జనరల్ సర్జన్ కేకే నర్సింగ్ హోమ్ వ్యవస్థాపకులు డాక్టర్ కె కొండయ్య గుండెపోటుతో ఆకస్మికంగా కన్ను మూశారని కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న గుండె శస్త్రచికిత్స నిపుణులు ఆ శాఖాధిపతి డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తనకు ఎంతో ఆప్తుడైన ఒక మంచి సర్జన్ను కోల్పోయామని పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్య సేవలకు అంకిత భావంతో పనిచేసినటువంటి డాక్టర్ కొండయ్య జన విజ్ఞాన వేదిక ద్వారా సమాజంలో ఆరోగ్య అవగాహన పెంపొందించేందుకు విశేష కృషి చేశారు. అవసరంలో ఉన్న పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలను మానవతా దృక్పథంతో అందించారు. లోక్సత్తా పార్టీ కన్వీనర్గా, మెడికల్ కాలేజీ ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా, అలాగే అనంతపురం ఐఎంఏ అధ్యక్షుడు, కార్యదర్శిగా పలు బాధ్యతలు నిర్వహించినటువంటి ఆయన వైద్య వృత్తిలో సేవతత్వానికి ప్రతీకగా నిలిచారు. డాక్టర్ కొండయ్య మరణం వైద్య రంగానికి, అనంతపురం జిల్లాకు తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొంటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రశ్నలను ఎదుర్కొనేందుకు వ్యవస్థలు సిద్ధంగా ఉండాలి. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్య. మూడు 3,000 మంది జాడగల్లంతో కొలంబియాలో అంతులేని విషాదంగా భూకంప ఘటన. ఆన్లైన్లోనే గ్రీన్ కార్డు పౌరసత్వ దరఖాస్తులు, అమెరికా ప్రభుత్వ కొత్త నిబంధన. రష్యాపై ఉక్రెయిన్ భారీ దాడి, 12 మంది మృతి, 39 మందికి గాయాలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.